వాట్ మేక్స్ ఆర్డినరీ పీపుల్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ పీపుల్? దేనివల్ల ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ పీపుల్గా మారుతుంటారు? ఏం చేస్తే ఒక నార్మల్ పర్సన్ నుంచి స్టార్గా ఎదుగుతారు? ఈ వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ షేర్ యువర్ కమెంట్స్ ఆఫ్టర్ ద వీడియో. ఫ్రెండ్స్, నార్మల్ పీపుల్ నుంచి ఎక్స్ట్రాడినరీ పీపుల్గా రావాలంటే, నార్మల్ పర్సన్ నుంచి ఒక స్టార్ లాగా మారాలంటే, మనం ఒక సీని మన లైఫ్లో నుంచి తీసేయాలి, రెండు సీలని మన లైఫ్లో యాడ్ చేయాలి. సో ఫస్ట్ సి ఏంటంటే కంఫర్ట్ జోన్. ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ అక్కడ ఏది గ్రో అవ్వదు. మనం కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, బట్ అక్కడ గ్రోత్ ఉండదు. సో కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. ఎందుకంటే మనం చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మనకు వచ్చిన రిజల్ట్సే మళ్ళీ మళ్ళీ వస్తాయి. మరి కంఫర్ట్ జోన్లో రిజల్ట్స్ వచ్చేది ఉంటే ఇప్పటి వరకు వచ్చేది ఇప్పటి వరకు రాలేదు అంటే మన కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచే మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, చేసిందే చేస్తుంటే మళ్ళీ అదే రిజల్ట్స్ వస్తాయి, మరి కొత్తగా చేస్తే కొత్త రిజల్ట్స్ వస్తాయి. మరి మీరు కొత్త రిజల్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి క్వశ్చన్ అడగండి. ఎన్ని సంవత్సరాల నుంచి అదే కంఫర్ట్ జోన్లో ఉన్నాను, లాస్ట్ 6 మంత్స్ నుంచి, లాస్ట్ 1 ఇయర్ నుంచి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా చేయాలనుకుంటున్నారు, చాలా అచీవ్ చేయాలనుకుంటున్నారు, బట్ ముందుకెళ్తున్నారా? మైండ్లో ఒక ప్రోగ్రామింగ్ సెట్ అయింది, అదే ప్రోగ్రామింగ్ మళ్ళీ 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 రన్ అవుతుంది. మరి చేంజ్ చేయాలేరా? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే ఇది స్టార్ట్ అవుతుంది. కొత్తగా ఆలోచించండి, కొత్త యాక్షన్ తీసుకోండి. రైట్? కొద్దిగా ఇఫ్ యూ గెట్ అప్ ఎట్ 7 AM, స్టార్ట్ వేకింగ్ అప్ ఎట్ 5 AM. కొత్త యాక్షన్ తీసుకోండి, ఎందుకంటే మీరు కొత్త యాక్షన్ తీసుకుంటేనే కొత్త రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమంటారంటే, ఏ ప్రాబ్లం అయితే ఏదైతే మైండ్ సెట్తో వచ్చిందో ఆ ప్రాబ్లం అదే మైండ్ సెట్తో సాల్వ్ అవ్వదు. యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైతే కొత్త నెక్స్ట్ లెవెల్కి వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఈ వైబ్రేషన్ నుంచి కొత్త వైబ్రేషన్లోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మాత్రమే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది వర్క్ షాప్స్ అటెండ్ అవుతుంటారు, చాలా మంది సెషన్స్కి వస్తూ ఉంటారు, బట్ తర్వాత యాక్షన్ తీసుకోరండి. అదే కంఫర్ట్ జోన్ నుంచి మళ్ళీ మళ్ళీ అక్కడే ఉండడం వల్ల అలాంటి రిజల్ట్స్ వస్తుంది. ఫస్ట్ ఒక సీని మన లైఫ్లో నుంచి తీసేయాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయాలి. సెకండ్ సి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, కమిట్మెంట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనం ఒక టాస్క్ పెట్టుకున్నామో, మన గోల్ పెట్టుకున్నామో, ఆ గోల్ గురించి ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ యూ హ్యావ్ టు డూ మోర్. ప్రతిరోజు కమిట్మెంట్తో ఏదో ఒక చిన్న యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు యాక్షన్ తీసుకోవడం వల్ల మనం ఒక మోషన్లోకి వస్తున్నాం. సో ఎప్పుడైతే మనం మోషన్లోకి వస్తామో మన గోల్ కూడా మోషన్లోకి స్టార్ట్ అవుతుంది. మనం ఎంత గోల్ గురించి మనం ముందుకెళ్తుంటే అంత గోల్ కూడా అంత ఫాస్ట్గా మన వైపుకి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా సరే, అది సచిన్ టెండూల్కర్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు, రాజమౌళి వరకు, ఎవ్రీబడి కమిట్మెంట్తో వాళ్ళ స్కిల్ని, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకున్న గిఫ్ట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాస్క్ ఉంది, ఏదో ఒక గిఫ్ట్ ఉంది, ఏదో ఒక టాలెంట్ ఉంది. మీలో ఉన్న టాలెంట్ ఏంటో చూడండి. బాగా పాడతారా? బాగా డాన్స్ చేస్తారా? బాగా మాట్లాడతారా? మీరు బాగా సేల్స్ చేస్తారా? మీరు బాగా కమ్యూనికేట్ చేస్తుంటారా? వాట్ ఈజ్ యువర్ టాలెంట్? సీ దట్. సో మీకున్న టాలెంట్లో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో యూ విల్ గెట్ 100% రిజల్ట్. సో కమిట్మెంట్ తీసుకోండి. కమ్ వాట్ ఎవర్, ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్షన్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం యాక్షన్ తీసుకున్నాం మనకు రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇట్ ఈస్ అ ఫీడ్బ్యాక్, అది ఫెయిలియర్ కాదండి. అండ్ ఎవ్రీ మాస్టర్ వాజ్ వన్స్ అ డిజాస్టర్. ఇప్పుడు మనం చూస్తున్న మాస్టర్స్ అందరూ కూడా ఎవర్ డిజాస్టర్. సచిన్ టెండూల్కర్ మనకు తెలుసండి, క్రికెట్లో గాడ్. బట్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో తను జీరోలో అవుట్ అయ్యాడు, చాలా మ్యాచెస్లో తను జీరోలో అవుట్ అయ్యాడు. వీ నో దట్ ఫ్యాక్ట్, కరెక్ట్? సో ఎవ్రీ మాస్టర్ వాజ్ వన్స్ అ డిజాస్టర్. సో కమిట్మెంట్తో ముందుకెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ నెక్స్ట్ సి ఈజ్ వాట్? క్లారిటీ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, క్లారిటీ ఆఫ్ యువర్ గోల్. ఎంత గోల్ క్లియర్గా ఉంటే అంత యాక్షన్స్ ఈజీగా ఉంటాయి. మన గోలే క్లియర్గా లేనప్పుడు మన యాక్షన్స్ ర్యాండమ్గా ఉంటాయి, ర్యాండమ్గా రిజల్ట్స్ వస్తుంటాయి. సో క్లారిటీ ఇన్ యువర్ గోల్స్, క్లారిటీ ఇన్ విజన్. మీ విజన్ ఏంటి? మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మీ లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? క్లారిటీ ఇన్ యువర్ విజన్, క్లారిటీ ఇన్ యువర్ గోల్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ క్లారిటీ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు క్లారిటీ ఉందా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మీ వాల్యూస్ ఏంటి? మీరు మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారు?
మీరు మైండ్లో ఏమనుకుంటారు, ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు సేల్ మోర్, ఐ వాంట్ హ్యావ్ మోర్ బిజినెస్. బట్ మీరు ఎక్కడ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? సి, మీ టైం, మీ మనీ, మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది? మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్. మేబీ యూఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ని మర్చిపోతున్నారు. సో క్లారిటీగా ఉండండి. క్లారిటీ ఆఫ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ వాట్ యూ వాంట్ టు అచీవ్. సో ఈ 3 C's ని మనం గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో మనం ఈజీగా నార్మల్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారొచ్చండి. సో ఫస్ట్ ఈస్ క్లారిటీ ఆఫ్ వాట్ యు వాంట్ అండ్ వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు వాంట్ టు బీ. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏది కావాలనుకుంటున్నారు, ఏది చేయాలనుకుంటున్నారు. సో క్లారిటీ ఆఫ్ దాట్. అండ్ సెకండ్ ఈస్ వాట్? కమిట్మెంట్. 100% యాక్షన్ తీసుకోవడం, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంతో మనం ముందుకెళ్తుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సీని మనం బయటికి పెట్టేయాలి. కంఫర్ట్ జోన్ అనేది బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది, బట్ అక్కడ ఏది గ్రో అవ్వదు. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తుంటారో తెలుసా అండి? సక్సెస్ఫుల్ పీపుల్, దే టేక్ యాక్షన్ ఈవెన్ ఇఫ్ దే ఫీల్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక చిన్న యాక్టివిటీ చేయండి. మీరు అందరూ మీ చేతిని ఇలా పెట్టేసుకోండి. ఒకసారి మీ అన్ని ఫింగర్స్ చేంజ్ చేయండి ఒకసారి. కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, కరెక్టా? మళ్ళీ అన్ని ఒకసారి నార్మల్గా తీసుకురండి. వావ్, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. చూడండి, చిన్న చేంజ్ చేయడానికే మన మైండ్ ఇంత రెసిస్టెన్స్ చూపెడుతుంటే, మరి మన బిహేవియర్, మన థాట్స్, మన యాక్షన్స్ ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నామో ఎంత రెసిస్టెన్స్ చూపెడుతుంది మన మైండ్. అందువల్ల మన మైండ్ ఎప్పుడూ రెసిస్టెన్స్ చూపెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే చేంజ్కి రెడీగా ఉన్నామో మైండ్ తన రెసిస్టెన్స్ చూపెడుతూ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ నుంచి బయటకు వస్తేనే మనకు కావాల్సిన లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం, మనకు కావాల్సిన లైఫ్ని మనం ముందుకెళ్ళగలుగుతాం. సో అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ, ఫ్రమ్ టుడే, అండ్ సీ యువర్ లైఫ్ మూవింగ్ అహెడ్, గోయింగ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. మీరు అనుకున్న రిజల్ట్స్ వైపు వెళ్ళాలంటే కమిట్మెంట్తో, క్లారిటీతో, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి మాత్రమే వస్తేనే ఆ రిజల్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ మెసేజ్ ఏంటి? మీరు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. క్లారిటీ, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అండ్ కమిట్మెంట్తో ముందుకెళ్ళడం. సో టైప్ అండ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ డిడ్ యూ లెర్న్, అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ మేక్ షూర్ that video I will make it for you people. Thank you so much for your love, thank you so much for your support. And upcoming workshops గురించి డీటెయిల్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఫర్ more updates and share this video to more and more and more. Thank you so much.